హైదరాబాద్లో చికెన్ కోడిగుడ్ల ధరలు భారీగా పెరిగాయి. నిన్న మొన్నటి వరకు కిలో 250 రూపాయలు ఉన్న చికెన్ ధర ఇప్పుడు ఏకంగా 300 రూపాయలకు చేరుకోవడంతో చికెన్ ప్రియులు హడలిపోతున్నారు. అటు పోషకాహార పదార్థాల్లో కింగ్ అయిన కోడిగుడ్డు ధర సైతం 6 రూపాయల నుంచి 8 రూపాయలకు చేరుకుంది. దీనిపై మరింత సమాచారం బంజారాహిల్స్ నుంచి మా ప్రతినిధి సాయి కిరణ్ అందిస్తారు. పోషకాహార పదార్థాల్లో రారాజైనటువంటి చికెన్ కోడిగుడ్డు ధరలు కొండెక్కాయి. చికెన్ ధర కేజీ స్కిన్లెస్ 300 ధర పలుకుతుండగా అటు కోడిగుడ్డు ధర కూడా ఆకాశాన్ని తాకింది. ఒక్క కోడిగుడ్డు ధర 8 రూపాయలు చేరడంతో అటు పేద మధ్యతరగతి వర్గాలు ఈ పోషకాహార పదార్థానికి దూరం అవుతున్నారనేటువంటి ఆవేదన వ్యక్తమవుతుంది. సో చూడొచ్చు, కేజీ స్కిన్లెస్ కేజీ చికెన్ ధర 300 రూపాయలు పలుకుతుంది. గత వారం వరకు కూడా 260 రూపాయలు ఉన్నటువంటి కేజీ చికెన్ ధర ఇప్పుడు ఏకంగా 300 రూపాయలు. అటు బోన్లెస్ అయితే 540 రూపాయలకు కేజీ. అంటే ఇంత భారీ ధరలు పలకడంతో అటు సామాన్యులంతా కూడా ఇటు పోషకాహార పదార్థాలైనటువంటి చికెన్ కోడిగుడ్లకు దూరం అవుతున్నారనేటువంటి ఆవేదన ఉంది. ప్రస్తుతం ఇటు వ్యాపారులను కూడా అడిగి తెలుసుకుందాం. గతంలో అంటే మొన్నటి వరకు ఎంత ఉంది చికెన్ కోడిగుడ్డు, ఇప్పుడు ఎంత ఉంది? గత ఒక వారం రోజుల ముందు చికెన్ వచ్చేసి 280 రూపీస్ అలా ఉండే స్కిన్లెస్. స్కిన్ తోటి వచ్చేసి ఒక 250 రూపీస్ ఉండే. ఎగ్స్ వచ్చేసి ఒక 1 వీక్ బ్యాక్ వచ్చేసి 6-7 రూపీస్ నడుస్తుండే. ఇప్పుడు ఏకంగా ఒక 8 రూపీస్ 20 పైసా అలా నడుస్తాం. అంటే ఇంత ధరలు అమాంతంగా పెరగడానికి గల ఎందుకు కారణాలు ఏంటని చెప్తారు? ఇంకోటి ఏంటంటే మక్క కానీ సోయా కానీ దాంట్లోకి భారీగా రేట్లు పెరగడం వల్ల, పోటీ రంగానికి బాగా పెరగడం వల్ల, ఇంకోటి ఏంటంటే కోళ్ళు కూడా పెంచే రైతులు అధిక మొత్తంలో పెట్టుబడి పెట్టాల్సి వస్తుంది కాబట్టి పెంచడం లేదు. అందుకనేసి రేట్లు పెరగడం జరిగింది. మీకు వచ్చేటువంటి బర్డ్స్ సంఖ్య తగ్గిందా? మార్కెట్లో బర్డ్స్ తగ్గాయా? మార్కెట్లో బర్డ్స్ తగ్గాయి. ఎందుకంటే రైతులకి అధిక భారం పడుతుంది. ఇప్పుడు సోయా కానీ మొక్కజొన్న కానీ ఇవన్నీ రేట్లు పెరగడం వల్ల పెంచాలంటే వాళ్ళకు పెట్టుబడి రాదు కాబట్టి వాళ్ళకి అందుకనేసి రేట్లు పెంచలేకపోతున్నారు. అందుకనేసి ఈ రేట్లు పెరగడం జరిగింది. అంటే మార్కెట్లో బర్డ్స్ కొరత వల్లే ఇప్పుడు ధరలు పెరిగాయి. మార్కెట్లో రైతులు పెంచడం లేదు కాబట్టి కోత ఇప్పుడు ఏమంటారు షార్టేజ్ ఏర్పడుతుంది. దానివల్ల రేట్లు పెరిగాయి. సో ధర తక్కువ ఉన్నప్పటికీ ఇప్పటికీ గల తేడా ఏముందండి? ఇప్పుడు మార్కెట్ పడిపోయిందా? ఎట్లా ఉంది? సేల్స్ ఎలా ఉన్నాయి? సేల్స్ అయితే తక్కువ ఉన్నాయి. ఇప్పుడు 300 రూపాయలు అంటే కస్టమరు ఆలోచన చేస్తాడు. ఇప్పుడు 200 రూపాయలు ఉందనుకో కేజీ చికెన్ తీసుకుంటాడు కస్టమర్. 300 రూపాయలు అయిందంటే కస్టమర్ కిలో తీసుకుని అతను ఏం చేస్తాడంటే హాఫ్ కిలోనో లేదా 3 పావు అట్లా తీసుకోవడం జరుగుతుంది. పిల్లలకి ముఖ్యంగా ఎగ్స్ పెట్టాలి అంటారు. సో ఎగ్స్ ఇంత ధరలు పలుకుతున్నాయి. సో ఎగ్ సేల్స్ ఎలా ఉన్నాయి? ఎగ్స్ సేల్ కూడా తక్కువనే ఉన్నాయి. ఇప్పుడు చాలామంది ఇంత రేటా అనే ఆలోచన చేస్తున్నారు. రైట్, చూస్తున్నాం. అయితే పోషకాహార పదార్థాలకు సంబంధించి ముఖ్యంగా చికెన్, కోడిగుడ్లు, పాలు, ఈ 3 కూడా ముఖ్యంగా పిల్లల నుంచి పెద్దల వరకు తినాలి అనేటువంటిది ఖచ్చితంగా చెప్తారు. సో అలాంటిది ఇటు చికెన్ కావచ్చు, కోడిగుడ్లు ధరలు ఆకాశాన్ని అంటున్నాయి. కేజీ చికెన్ ధర అమాంతంగా 300 రూపాయలకు పెరిగింది. మొన్నటి వరకు ఇది 260 రూపాయలు 240 రూపాయలు ఉండగా ఇప్పుడు 300 రూపాయలు. సో కేజీ తీసుకునేటువంటి వాళ్ళు కూడా ఇప్పుడు హాఫ్ కేజీ తీసుకుంటున్నారు అనేటువంటిది అటు వ్యాపారులు కూడా చెప్తున్నారు. ముఖ్యంగా కోడిగుడ్డు ధరలు కూడా మొన్నటి వరకు 6 రూపాయలు ఉన్నటువంటి కోడిగుడ్డు ధర ఇప్పుడు 8 రూపాయలకు పెరిగింది. సో అటు కోడిగుడ్ల ధరకు సంబంధించి చికెన్ ధరలను అటు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు వాటి అనుబంధ రంగాలైనటువంటి వాటి అన్నింటినీ కూడా తగ్గించి ఇవి ప్రజలకు అందుబాటులోకి వచ్చే విధంగా కూడా చేయాలి. ముఖ్యంగా పోషకాహార పదార్థాలకు ప్రజలు దూరం అవుతారు. సో ఈ ధరలను తగ్గించేలా కూడా చేయాలనేటువంటిది అటు ప్రజలు కావచ్చు, వ్యాపారులు కోరుతున్నారు. వీటి నుంచి వెంకటతో సాక్షి న్యూస్, హైదరాబాద్.